హనుమంతుని ఆదర్శతత్వాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మహర్షులు మన ఇతిహాసాల్లో ఉన్నటువంటి పాత్రల్ని ఒక్కొక్క పాత్ర యందు ఒక్కొక్క ప్రత్యేక లక్షణాన్ని సమాజం ముందు ఉంచారు, సమాజ శ్రేయస్సు కోసమని ఆదర్శంగా. అటువంటిది అనేక సద్గుణాలతో అనేక విషయములందు ఆదర్శంగా ఉన్నటువంటి వాడు హనుమంతుడు. అటువంటి హనుమంతుని యొక్క ఆదర్శ తత్వాన్ని మనం పరిశీలించినప్పుడు ఏలియస్ వర్మని రామాయణం మీద ఆంగ్లంలో అద్భుతమైనటువంటి పరిశోధన చేసి గ్రంథం రచించినటువంటి ఆయన అంటారు, ఏమత్సా లేనటువంటి పాత్ర హనుమంతుని పాత్ర అని చెప్పి. హనుమంతుడు గ్లోబల్ గాడ్ హనుమాన్ అని చెప్పి ప్రపంచవ్యాప్త దైవముగా స్వీకరింపబడుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ మిలీనియం దైవము హనుమంతుడు అని చెప్పారు. ఎందువల్లంటే 2000 సంవత్సరం మొట్టమొదటి రోజున హనుమంతుడు పుట్టినటువంటి బహుళ దశమి, హనుమంతుడు పుట్టినటువంటి శనివారము, హనుమంతునికి సంబంధించినటువంటి నక్షత్రము స్వాతి నక్షత్రము, ఇవన్నీ కలిసి వచ్చాయి. అందువల్ల ఈ మిలీనియం గాడ్ హనుమాన్ అని కూడా అన్నారు. ఆయన సకల మతాలకి కూడా ఆదర్శంగా స్వీకరింపబడుతూ ఉన్నాడు, దైవంగా స్వీకరింపబడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఒక పరిమిత వ్యక్తిత్వం కాదు ఆంజనేయ స్వామిది. అటువంటి హనుమంతుని యొక్క ఆదర్శాన్ని చూసినప్పుడు గుణా పూజాస్థానం నచ లింగం నచ వయః అన్నారు. పూజింపబడేటటువంటి స్థానము ఏది అంటే గుణము. ఒక వ్యక్తిని పూజిస్తున్నారు అంటే ఆయన యొక్క వయస్సుని కానీ డబ్బుని కానీ ఇంకో దాన్ని బట్టి కాదు. నిజంగా పూజ అంటే గుణములను పూజించటమే పూజ అన్నారు. అలా చూచినప్పుడు బ్రహ్మదేవుడు చెబుతాడు, ఆంజనేయ పూజితశ్చేత్ పూజిత సర్వదేవతా అన్నాడు. అంతేకాదు ప్రతి గ్రామ నివాసశ్చ భూయా ద్రక్షో నివారణే అని చెప్పి కూడా చెప్పాడు. ఒక్క ఆంజనేయ స్వామి పూజ చేస్తే సకల దేవతల్ని పూజించినట్లే అని, భూతప్రేత పిశాచాది బాధల నుండి రక్షణ కోసమని ప్రతి గ్రామంలో హనుమంతునికి నివాసం ఏర్పడుతుందని బ్రహ్మదేవుడు చెప్పాడు. బ్రహ్మవాక్కు తప్పించగలిగింది కాదు కదా. అలా ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామికి నిలయం ఉంటుంది, అంటే దేవాలయాలు ఉంటాయి.